ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని ప్రార్థించుకుందాం. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని, వాడు పరిశుద్ధుడవుతాడని, గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి, మమ్ము సాకావు మా సాయి. వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైన పూలన్నీ ఒకటంటివి, నిన్ను పూజించ తగునంటివి. మా తడిలేని హృదయాల దయతోటి తడిపి కలుపుల్ని తీసేస్తివి, మాలో కలతల్ని మాపేస్తివి. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. జలప్రళయం ఎందుకు వస్తుంది? ఇప్పుడు అందరూ చూస్తున్నారు, వింటున్నారు, వార్తాపత్రికలు చదువుతున్నారు. ఉత్తరాఖండ్లో మనకి జలప్రళయమే సంభవించింది. ఇంకా అది కొనసాగుతూనే ఉంది. వేల మంది మరణించారు, శవాలై తేలిపోయారు. చూస్తే హృదయ విదారకంగా మనకందరికీ కనిపిస్తోంది. అసలు నిజానికి జలప్రళయం ఎందుకు వస్తుంది? అసలు ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయి? ప్రళయం అంటే ఏమిటి? మామూలుగా మనకి పురాణాల్లో ఏం కనిపిస్తుంది? ప్రళయం అంటే యుగాంతంలో వస్తుంది, అక్కడికి యుగాంతం అయిపోతుంది, అందరూ చనిపోతారు. అయితే ఇది అంత పెద్ద ప్రళయం కాదేమో. కాకపోతే కొన్ని వేల మందిని తనతో తీసుకువెళ్ళినటువంటి ఈ జలప్రళయం, ఇది ఒక మహాప్రళయం కిందే మనం చెప్పుకోవాలి. మన కంటి ఎదురుగానే కనపడుతోంది. అయితే ఇలాంటి ప్రళయాలు ఎందుకు వస్తాయి? ఇవి వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇలాంటి విషయాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకోవాలి, తెలుసుకోవాలి. ప్రకృతి ఊరికినే ప్రళయతాండవం చేయదు, విలయతాండవం చేయదు. ప్రకృతి కన్నెర్ర చేసింది, గంగమ్మ ఎగిసి ఎగిసి పడుతోంది, తనలో చేర్చుకుంటోంది అందరినీ. ఉగ్రరూపం దాల్చింది గంగమ్మ. ఎందుకు? అక్కడ చూస్తే ఏమిటి, 40 అడుగుల ఎత్తుపైన ఉన్నటువంటి ఇళ్ళు కూడా మునిగిపోయాయి. కేదారేశ్వర దేవాలయం అంటే మామూలు దేవాలయం కాదు. మనకి జ్యోతిర్లింగాలలో ఒకటి, స్వయంభూగా నిలిచినటువంటి వాడు. అలాంటి దేవాలయంలోకి శవాలు కొట్టుకుపోతూ ఉన్నాయి, గర్భాలయంలో శవాలు తేలాడుతూ ఉన్నాయి. మొత్తం చుట్టూ ఉన్నటువంటి ఇళ్ళు, హోటళ్ళు అన్నీ కూడా పోయాయి. గ్రామాలే పోయాయి. బదిలీ పెడుతున్నప్పుడు మనకి హరిద్వార్ నుంచి, హరిద్వార్ అంటే హరిని చూడటానికి వెళ్ళటానికి ముఖద్వారం లాంటిదిగా చెప్తారు. అక్కడి నుంచి అంతా కూడా మనకి ఘాట్ రోడే. కింద అలకనందా వెడుతూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. పైన పెద్ద పెద్ద మట్టి కొండలు ఉంటాయి. మధ్యలో కేవలం ఒక బస్సు కానీ ఒక కారు కానీ వెళ్ళేంత నారోగా ఉండి ఇరుకు దారులు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒకళ్ళు వెడితే ఇంకొకళ్ళు వెంటనే అక్కడికి రావడానికి వీలుండదు. పైనుంచి ఎప్పటికప్పుడు మట్టి పెళ్ళలు రాలుతూనే ఉంటాయి. అదంతా కూడా మిలిటరీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు జనాలని ఆపి వాళ్ళు పరిశుభ్రం చేస్తూ ఉంటారు. అయితే అలా సంభవించడానికి ఏమిటంటే కొన్ని కారణాలు. అక్కడ 6 నెలలు ఆ మట్టి కొండలన్నీ కూడా మంచుతో కప్పబడి ఉంటాయి. సూర్యకిరణాలు వచ్చేసరికి ఆ మంచు తడిసినటువంటి మట్టి
ఎప్పుడు కూడా అది లూజ్గా ఉంటుంది కదా, కింద రాలి పడుతూ ఉంటుంది, రాళ్ళన్నీ కింద పడుతూ ఉంటాయి. ఎప్పుడూ అక్కడికి ప్రయాణం చేయడం కొంత ప్రమాదకరంగానే మనకి కనిపిస్తుంది. అయితే మామూలు వేళల అంతటి విలయతాండవం ఏముండదు. ఒకళ్ళు ఇద్దరు చూడకుండా వెళ్ళి నిర్లక్ష్యంగా వెళ్ళినప్పుడు బస్సులు బోల్తా పడడమో, కింద పడటమో, కొంతమంది చనిపోవడమో జరుగుతూ ఉంటుంది. అయితే అది మన నిర్లక్ష్యమని చెప్పుకోవాలి, వెళ్ళిన వాళ్ళ దురదృష్టంగా చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు జరిగిందేమిటి? క్షేమంగా హోటళ్లల్లో ఉన్నవాళ్ళు కూడా, ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు కూడా అన్నీ మునిగిపోయి అందరూ మరణించినటువంటి స్థితి మనకి కనిపిస్తోంది. అసలు అలాంటి ఘాట్ రోడ్లో కూడా మధ్య మధ్యలో చిన్న చిన్ని గ్రామాలు కనిపిస్తాయి. ఒడ్డు మీదే హోటళ్ళని నిర్మించుకుని ఉంటారు. అయితే ఇలాంటి ప్రళయం వచ్చినప్పుడు ఇప్పుడు అవన్నీ గ్రామాలే నీటిలో కొట్టుకుపోయాయి. జల ప్రళయం వచ్చేసింది. ఇలాంటి ప్రళయం రావడానికి కారణం ఏమిటి? ఎందుకు గంగమ్మ అంత ఉగ్రరూపం దాల్చింది? ఎందుకు అందరినీ ముంచేసింది? ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్పేటువంటి విషయాలు తప్పనిసరిగా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు ఏ దేశంలో అయినా అధర్మం పెరిగిపోతుందో, మానవత్వం నశించిపోతుందో, చేయకూడని అకృత్యాలు చేస్తూ ఉంటారో, రాక్షసత్వం పెరిగిపోతుందో, స్త్రీలకి అన్యాయం జరుగుతుందో, అక్కడ తప్పకుండా ప్రకృతి విలయ తాండవం చేస్తుందిట. అలాంటి తాండవమే ఇప్పుడు మనకి కనిపిస్తోంది. అంటే కొంతమంది అంటూ ఉంటారు, చేసిన వాళ్ళంతా ఇక్కడ బాగానే ఉన్నారు కదండి, యాత్రకి వెళ్ళి దైవ దర్శనం చేసిన వాళ్ళు మాత్రమే మరణిస్తున్నారు కదా, మరి వాళ్ళేం పాపం చేశారు అని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రళయం జరిగింది అంటే దానిలో మరణించిన వాళ్ళు కొంతమంది దైవ సన్నిధిలో వెళ్ళినటువంటి వాళ్ళకి మోక్షం లభించి ఉండవచ్చు. కానీ బ్రతికి బయటపడిన వాళ్ళకి నరకం. జీవితాంతం ఆ సంఘటనని తలుచుకుని కుమిలి ఏడవాల్సిందే. అది పక్కన పెడితే ప్రకృతి విలయ తాండవం చేస్తోందంటే దాని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అనేక పాఠాలు మనకి ఉంటాయి. ప్రకృతి ఉత్తరాఖండ్లో విలయతాండవం చేయడమే కాదు, ఏ వ్యక్తి అయినా తన జీవితంలో చేయకూడనటువంటి సంఘటనలు చేస్తూ యథేచ్ఛగా బ్రతుకుతున్నాడు అంటే అతని జీవితంలో కూడా ఆ ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. ఎక్కడో చెట్టుకో కోనకో ఎక్కడో గుట్టకో కొట్టుకుని చావడం, కాళ్లకు వైపు చేతులకు వైపు తలకు వైపు పడిపోవటం, దిక్కు లేకుండా తన వాళ్ళెవరూ లేకుండా మరణించడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఏడ్చేవాళ్ళు ఉండనటువంటి స్థితిలో మరణం మనకెక్కడ జరిగిందో, మనం ఎక్కడ పోయామో కూడా తెలియనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఒక్క మరణమే కాదు, బ్రతికి ఉన్న కష్టాల కడగళ్లతో దుఃఖిస్తూనే జీవితాంతం బ్రతకవలసినటువంటి అవస్థ కూడా ఏర్పడుతూ ఉంటుంది. అలా ఈనాడు చాలామందికి జరిగింది. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఒకటి, ఇక్కడ జల కాలుష్యం. అసలు అక్కడి నది ఎంత పవిత్రంగా ఉంటుంది. జనాలెవరూ ఉండరు, కేవలం సాధువులు సంతులు తపస్సు చేసుకోవడానికి బద్రికాశ్రమానికి వెడుతూ ఉంటారు. అక్కడ ఎవరు చూసినా కాషాయ వస్త్రాలతో ఉండేవాళ్ళు మాత్రమే పూర్వకాలం కనిపిస్తూ ఉండేవాళ్ళు. ఎవరిని చూసినా దివ్య తేజస్సుతో కనిపిస్తూ ఉండేవాళ్ళు. కానీ మనకి ట్రాన్స్పోర్ట్ బాగా పెరిగింది, దోషాలు పోగొట్టుకోవడానికి భక్తి కూడా బాగా పెరిగింది. దానితో జనాలంతా కూడా ఏదో సీన్స్ చూడడం కోసం ఎక్కడో ఏదో చూసి వద్దామన్నట్టుగా చాలామంది వెడుతూ ఉన్నారు. అలా వెళ్ళటం వల్ల ఏం జరుగుతోంది? యాత్రికుల కోసం అనేక ఏర్పాట్లు, వాటి కోసం హోటల్స్, వాటి కోసం అనేక రకాలుగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దానికోసం అని చెప్పేసి అందరూ మలమూత్ర విసర్జనలన్నీ కూడా నదుల్లోకి వదిలేస్తూ ఉన్నారు. ఏదైనా నది ప్రవహిస్తూ ఉంది అంటే ఆ పరివాహక ప్రాంతాల్లో నివసించే వాళ్ళెవరూ కూడా ఒక 200 మీటర్ల దూరం వరకు కూడా నదికి దగ్గరలో ఎవరు మలమూత్ర విసర్జనలు చేయకూడదుట. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతోంది? అక్కడికి వెళ్ళి బ్రష్ చేసుకోవడం, అక్కడ మలమూత్ర విసర్జనలు చేయటం ఒక్కొక్కళ్ళు చేస్తూ ఉంటే, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? వాళ్ళ పరిధిల్లో ఉండేటువంటి నదుల్లోకి, ఆ పట్టణాల్లో ఉండేటువంటి మనకి డ్రైనేజ్ కాలువలన్నీ కూడా నదుల్లోకి వదిలేస్తూ ఉన్నారు. నదీ జలాల్ని కలుషితం చేస్తూ ఉన్నారు. నదీ జలాల్ని కలుషితం చేయటం వల్ల అసలు ఆ నీరు, ఆ గంగమ్మ ప్రళయతాండవం చేస్తుంది, ఉగ్రరూపం తాలుస్తుంది అని తెలుసుకోవాలి.
తర్వాత వేయకూడనటువంటి అన్య పదార్థాలన్నీ కూడా నదిలో వదిలేస్తూ ఉన్నారు. అది కూడా మహాదోషం అని తెలుసుకోవాలి. ఒకటి, ధర్మం తప్పి పాలకులు కానీ ప్రజలు కానీ నడుచుకోకూడదు. రెండవది, నీటిని కలుషితం చేయకూడదు. మరొకటి, నీటిలోకి ఈ డ్రైనేజీలు లాంటివి వదలటం వల్ల కూడా చాలా దోషం అనేటువంటి విషయం తెలుసుకోవాలి. అలా చేయటం వలన ప్రకృతి విలయ తాండవం చేస్తుంది అనేటువంటిది మనకి ప్రత్యక్షంగా కనపడుతోంది. అందుకని ఈ ప్రకృతి విలయ తాండవం చేయకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ ధర్మంగా నడుచుకోవాలి. తమ వంతు ధర్మ ప్రవర్తనని నిరూపించుకోవాలి. తమ వంతు బాధ్యతని కూడా తెలుసుకోవాలి. ప్రభుత్వాలు కూడా నదుల్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అలా చేయకుండా నిర్లక్ష్యం చేస్తే దానికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరు నాయకులు ఉంటారో, ఎవరు నదీ జలాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారో వాళ్ళకి ఆ దోషం తగిలేటువంటి అవకాశం ఉంటుందని నాయకులు కూడా తెలుసుకోవాలి. ధర్మం తప్పితే ఏం జరుగుతుంది? చాలామందికి ఈ మాట ఈ రోజుల్లో ముఖ్యంగా ఆధునికులకి హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ఎవరైనా ధర్మం అని మాట్లాడితే చాదస్తంగా వాళ్ళ వైపు ఒకవైపు హేళనగా చూస్తూ నవ్వేసుకుంటూ ఉంటారు. అసలు నిజానికి ఏ వ్యక్తి ధర్మం తప్పినా తప్పకుండా దాని యొక్క పరిణామాన్ని అతను అనుభవించి ఉండాలి. అంటే అతను అంటే పురుషులని మాత్రమే కాదు, స్త్రీ అయినా పురుషుడైనా తన ధర్మాన్ని తను తప్పితే తప్పనిసరిగా దాని వెనక ఉండేటువంటి ఏ పరిణామాలు ఉంటాయో అవి తప్పనిసరిగా అనుభవించి తీరాలి. అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటోంది మనకి శాస్త్రం. అంటే ఎవరైనా సరే చేసినటువంటి అధర్మాన్ని, పాపాన్ని, శుభాన్ని కూడా వాడు తప్పనిసరిగా అనుభవించి తీరాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. అంటే ఏమిటి? ప్రతి వ్యక్తి ఎంత క్రమశిక్షణగా ఉండాలి, ఎంత ధర్మబద్ధంగా ఉండాలి అనేటువంటి విషయం మనకి నిర్దేశిస్తోంది మనకి శాస్త్రం. శాస్త్రం అంటే ఏమిటి? శాసించి చెప్పేటువంటిది శాస్త్రం. అయితే శాస్త్రంలో చెప్పేటువంటి విషయాలు చాలామందికి తెలియవు. తెలిసినా అవి హాస్యాస్పదంగా కనపడతాయి. ఒకవేళ తెలిసినా హాస్యాస్పదంగా కాకున్నా దాని గురించి విన్నా ఈ చెవిని విని ఆ చెవిని వదిలేయటం తప్ప ఆచరించేవాళ్ళు ఈ రోజుల్లో చాలా చాలా తగ్గిపోతూ ఉన్నారు. తద్వారా ఏం జరుగుతోంది? జీవితాలనే కోల్పోతూ ఉన్నారు. చాలామందికి ఈ రోజుల్లో కనిపించేటువంటి సత్యం ఏమిటి అంటే డబ్బు, కేవలం డబ్బు. అసలు నిజానికి పూర్వకాలం నుంచి కూడా మనకి చెప్తూ ఉంటారు శ్మశాన వైరాగ్యం అని. అసలు వీళ్ళకి శ్మశాన వైరాగ్యం ఎందుకు కలగటం లేదు అర్థం కాదు. ఒక మనిషి చనిపోయినప్పుడు అతను ఒక మహారాజు కావచ్చు, ఒక రాజవంశంలో పుట్టినవాడు కావచ్చు, ఒక యోగి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎన్నో కోట్లు గడించి ఉండవచ్చు, ఎంతో అధికారంలో ఉండి ఉండవచ్చు, ఏదైనా సాధించి ఉండవచ్చు. ఈరోజు మనం అబ్బా అని ఆశ్చర్యపోయేటువంటి స్థితిలో అతను ఉండి ఉండవచ్చు. కానీ మరణం తర్వాత చాలా గొప్పగా ఆర్భాటంగా తీసుకెడుతూ ఉంటారు. బాజాలు, భజంత్రీలు, పట్టు వస్త్రాలు, గంధపు చెక్కలు, పూలమాలలు, చాలా మంది వచ్చి కాళ్ళకి దండం పెట్టుకోవడాలు చేస్తారు భౌతిక కాయానికి. అతన్ని తీసుకెళ్ళి చితి మీద పెట్టిన తర్వాత అక్కడ ఉండేటువంటి బ్రాహ్మడు చెప్పేటువంటి విషయం, ఇవన్నీ తీసేయండి, ఆభరణాలు తీసేయండి, ఉంగరాలు తీసేయండి, మంగళసూత్రాలు తీసేయండి, బట్టలు కూడా, ఆ పూలమాలలు, ఏవేవి పట్టు వస్త్రాలు కప్పుతారో అవన్నీ కూడా తీసేయండి. కేవలం ఎండు గడ్డిని కప్పేసి ఎవరు చూడకుండా పైన ఉండేటువంటి వస్త్రాలన్నింటినీ కూడా లాగేస్తారు. కేవలం ఒక బిడ్డ, స్త్రీ కానీ పురుషుడు కానీ, ఒక బిడ్డ తల్లి గర్భం నుంచి ఏ విధంగా వస్తాడో మళ్ళీ చితిలోకి అదే విధంగా వెళ్ళాలి. అన్నిటినీ తీసేస్తారు. ఏం మిగిలింది? ఆస్తి మనతో వచ్చిందా? పిల్లలు మనతో వచ్చారా? భార్య మనతో వచ్చిందా? భర్త మనతో వచ్చాడా? రాజ్యాలు మనతో వచ్చాయా? గడించిన కోట్లు మన వెనక వచ్చాయా? ఏమీ లేదు. ఈ శరీరమే మనది కాదు, శరీరమే తగలబడిపోతోంది, కేవలం ఆత్మ మాత్రం పైకి వెళ్ళిపోయింది. ఏం చేసాం? దేనికోసం మనం పాటుపడుతున్నాం? దేనికోసం అని చెప్పేసి మనం ఇంతగా అన్యాయాలు, అక్రమాలు చేస్తూ ఉన్నాం. ఏమొస్తోంది దీంతో? క్షణికమైనటువంటి సంతోషం, క్షణికమైనటువంటి సుఖం, క్షణికమైనటువంటి ఆనందం తప్ప శాశ్వతంగా మనతో ఏం మిగులుతోంది?
ఎప్పుడు తప్పు చేస్తున్నాడో అప్పుడు ఆత్మ తప్పనిసరిగా ప్రతి మనిషిలో కూడా ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ అతన్ని చెప్తూనే ఉంటుంది, తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు. కానీ మనస్సు వినదు, శరీరం వినదు, యథేచ్ఛగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ లోపల తెలియకుండానే ఒక రకమైనటువంటి భయం, ఒక రకమైనటువంటి ఆందోళన, ఎవరైనా చూస్తారేమో, ఎవరైనా పట్టుకుంటారేమో, ఎక్కడైనా పట్టుబడతానేమో, శిక్ష పడితే అవమానం, జైలు పాలు కావాలి, లేక 10 మందిలో తల ఉంచుకోవాలి, ఇత్యాదులన్నీ కూడా లోపల లోపల భయపెడుతూనే ఉంటాయి. ఆ భయాలే పట్టుపడకపోయినా, పుణ్యబలం కొంతవరకు మనని కాపాడినా, రోగం మనని లోపల నుంచి తినేస్తూ ఉంటుంది. అలా తిన్నప్పుడు ఏమవుతుంది, రోగగ్రస్తమై రోగం నుంచి బయటికి పెడక కళ్ళు పోయి, కాళ్ళు పోయి, చేతులు పోయి, పొట్టించుకునేవాళ్ళు లేక చివరికి అవస్థ పడుతూ ఉంటారు. ఎన్నో కోట్లు గడించినటువంటి వాళ్ళు కూడా ఆత్మశాంతి లేదు, మనశ్శాంతి లేదు అని కన్నీళ్లు కార్చడం మనకి కనపడుతూ ఉంటుంది. అసలు విదేశీయులు, పాశ్చాత్యులంతా కూడా మన దేశ సంస్కృతిని మెచ్చుకోవడానికి కారణం ఏమిటి? మన దేశంలో ఉండే వాళ్ళకి ఆత్మశాంతి ఉంది, మనశ్శాంతి ఉంది, ఆధ్యాత్మిక చింతన ఉంది. ఎప్పుడు భగవంతుడిని నమ్ముకుని ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటాడో వాడి దగ్గర ఏమీ లేకపోయినా పర్వాలేదు, హాయిగా మనశ్శాంతిగా ఆనందంగా నవ్వుతూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, 10 మందిలోకి వెళ్ళటానికి భయపడడు, ఎవరైనా తల వంచి నమస్కరిస్తూ ఉంటారు. అలా ఆనందంగా అతను బ్రతుకుతూ ఉంటాడు. ఎందుకు? ధర్మం అతనితో ఉంది కాబట్టి. అందుకని ధర్మం తప్పితే ప్రతివాడికి మిగిలేది అశాంతి, చీకటి, భయం, ఆందోళన, తద్వారా రోగం, అవమానం, అప్రతిష్ట. ఇవన్నీ అవసరమా? భగవంతుణ్ణి నమ్ముకుంటే, నీతి నియమమైనటువంటి జీవితాన్ని గడిపితే ఎవరికి భయపడే అవసరం లేదు. హాయిగా తలెత్తుకొని 10 మందిలో గౌరవంగా, మనశ్శాంతిగా, ఆనందంగా జీవించవచ్చు. అందుకని ధర్మో రక్షతి రక్షితః అంటారు. ధర్మాన్ని మనం పాటిస్తే ఆ ధర్మం మనకి రక్షణ కవచంలాగా నిలిచి మనని కాపాడుతుంది అని తెలుసుకోవాలి. తొందరగా అక్రమ మార్గాన వెళితే ఏదో ఒకటి లభ్యమవుతుందని వెళితే ఆ తర్వాత కూరుకుపోతారు తప్ప పైకి రాలేరు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇవాల్టి మంత్రం ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. ఈ రోజుల్లో సాయిబాబాని నమ్మని వాళ్ళు ఎవరూ లేరు. చాలామంది సాయి భక్తులు మనకి కనిపిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అహర్నిశలు సాయి నామాన్ని జపించటం వలన ఆ సాయిబాబా వాళ్ళకి రక్షణ కవచమై నిలుస్తాడని, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రూపంలో ఎదురుపడి వాళ్ళని కాపాడతాడని చెప్తూ ఉంటారు. అందుకని హాయిగా 24 గంటలు ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనేటువంటి మంత్రాన్ని జపించుకుంటూ ఉండండి. తద్వారా సాయి రక్షణ పొందండి. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు.